సో చాలా కాలం తర్వాత అయితే బాస్ మళ్ళీ కనిపించారు స్క్రీన్ పైన. బాస్ యాజ్ యూజువల్గా టైమింగ్ అయితే ఇరగదీశారు. అండ్ వెంకీ మామ ఎంట్రీ కూడా ఇరగదీసింది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కామెడీ అయితే చాలా బాగుంది మూవీలో. అండ్ అక్కడక్కడ కొద్దిగా ఒక బిట్ ల్యాగ్ ఉన్నా కానీ బట్ బాస్ టైమింగ్తో మొత్తం కవర్ చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మద్యపానం మహదానందం మనోధైర్యం ధనాదన్. మూవీ ఎలా ఉందో చెప్పు. మస్ట్ వాచ్ మూవీ, చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ఓకే, మూవీలో నీకేం నచ్చింది? సో అదర్ దాన్ వెంకటేష్ ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్, అనిల్ రావిపూడి ఫ్యాన్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? సో ఐఎమ్ అనిల్ రావిపూడి ఫ్యాన్. చాలా బాగుంది సినిమా. యాజ్ యూజువల్ అనిల్ రావిపూడి వన్ మోర్ హిట్. నా ప్రాణమిత్రుడైన సో నా చిన్నప్పుడు నా జిగిడి జాంకే అయిన పవన్ ఎలా ఉందనేది మూవీ రివ్యూ చేస్తాడు ఇప్పుడు. చెప్పురా ఎలా ఉంది మూవీ? వావ్, నైస్. బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. కామెడీ కోసం చూడాలనుకుంటే సో వన్ టైం వాచ్. అనిల్ రావుపూడి చేసే మూవీస్లో ఉండే మ్యాజిక్ ఉందంటావా లేదంటావా? ఉంది, కొంచెం ఉంది. సో ఓకే, బాస్ యాక్టింగ్ కానీ వెంకీ మామ యాక్టింగ్ కానీ ఎలా చేశారు? బాస్ యాక్టింగ్ అయితే ఎగదీస్తాడు. మెయిన్ ఫ్యాక్టర్ అయితే అదే. బీమ్స్ మ్యూజిక్ కూడా ఎగదీస్తుంది. ఇంకా మధ్యలో రాగా ఉన్నా ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ పైకి రేపేస్తారు కాబట్టి. అండ్ నీకు మూవీలో నీకు బాగా నచ్చిన పార్ట్ ఏది? నీకు రివ్యూ చాలా బాగుంది. మన కో ఫ్రెండ్ అయిన స్వామి ఎలా ఉందనేది మూవీ ఇప్పుడు చెప్తాడు. స్వామి గారు, మీ మాటల్లో మూవీ ఎలా ఉంది? అనిల్ రావుపూడి గురించి తెలిసిందేగా, స్టోరీ అవసరం లేదు మాకు, ఫుల్ ఎంటర్టైనర్. ఇంకా సంక్రాంతి మూవీలో నీకు ఏది బాగా నచ్చింది? ఇంట్రెస్టింగ్గా ఏది బాగుంది? బాస్ గ్రేస్ కానీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే వెంకీ ఎంట్రన్స్తో ఇంకా సినిమా వేరే టాప్ లెవెల్. ఓకే, నీకు ఎక్కడైనా మూవీ ఏదన్నా డౌన్ అనిపించింది? అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగేడ్ అనిపించింది బాగా. ఇప్పుడు మన ఫ్రెండ్ సునీల్ చెప్తాడు మూవీ ఎలా ఉందనేది. ఇట్రా బాలేబాబుకి ఒక్కడికే చెప్తాయండి. రారా, రేపు పెళ్లి సంబంధాలు అంటావు, అమ్మ రావు. సంబంధం గురించి కూడా చెప్తావు, రారా.